వాయమ్మో ఓరు నాయనో ఈ ఒటాకాయల నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసిపోతాయమ్మా ఒట్టాకాయల 4 నిమ్మకాయలు వేసి ఒకటే దగ్గరికి వస్తే నా సాయంగా మొత్తం రసం వెళ్ళాలి బయటికి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 200 grams పన్నీర్ అనమాట. సో రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో మనకి మిల్కీ మిస్ట్ అని చెప్పేసి 200 grams హై ప్రోటీన్ పన్నీర్ అమ్ముతాడు. మరి దీని మీద 50 grams ప్రోటీన్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. మా అది రియల్లో కాదో నాకైతే తెలుస్తలేదు. వాయమ్మో ఓరు నాయనో 2 ME మా ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి. హార్ట్ స్ట్రోక్స్ రావు, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఓవరాల్గా చాలా మంచిది ఎల్లిపాయలు. వాయమ్మో ఓరు నాయనో. సో ఫ్రెండ్స్ నేను నిన్న వెజిటేబుల్కి సంబంధించింది కంప్లీట్గా వెజ్జీ నట్స్ సలాడ్ అయితే చూపించిన కదా. సో నిన్న కంప్లీట్గా నట్స్ సలాడ్ తిన్నాం, హై ప్రోటీన్ నట్స్ సలాడ్. అండ్ ఈరోజు వచ్చేసి నా సెకండ్ మీల్ వచ్చేసి నేనేందంటే కంప్లీట్గా వెజిటేబుల్స్తో చూపించబోతున్నా. సో వెజ్జీస్తోని ఇది కూడా కంప్లీట్గా వెజిటేబుల్ సలాడ్ అనమాట. సో హై ఫైబర్ అయితే ఉండబోతుంది దీంట్లో. అంతకన్నా బిఫోర్ డైలీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ డే టు డే లైఫ్లో మనం డైలీ వెయిట్ చెక్ చేసుకోవాలా. పొద్దున్న లేవగానే వెయిట్ చెక్ చేసుకోవాలా. మన బెడ్ కింద ఏమి ఉండాలంటే మన బెడ్ కింద వెయింగ్ స్కేల్ ఉండాలమ్మా. సో చూసారుగా వెయింగ్ స్కేల్ అయితే పెట్టినా, నాకు తెలిసి నా వెయిట్ 67 అట్లుంటుంది. చూసారుగా వాయమ్మో ఓవర్ నాయనో. నా లీస్ట్ వెయిట్ వచ్చేసి నేను 62, 61.5కి తీసుకుపోయినా. అండ్ ఇప్పుడు మళ్ళీ 67కి రీగెయిన్ అయిపోయినా మనము. సో ఫ్రెండ్స్ నా బాడీ కండిషన్ చూస్తారా, వాయమ్మో ఓవర్ నాయనో, వాయమ్మో ఓవర్ నాయనో. పొద్దున జిమ్ వేసి వచ్చినామా, స్ట్రీమ్ అయిపోయింది. స్ట్రీమ్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక 2 hours 1.5 hour 2 hours అయితే బ్రేక్ అయితే తీసుకున్నా, రెస్ట్ తీసుకున్నా. అండ్ కంప్లీట్గా ఫాస్టింగ్ ఉన్నా. పొద్దున నుంచి ఒక చాయ్ తాగినా. పొద్దున వచ్చేసి మనము పొద్దున వచ్చేసి బీట్రూట్ స్టాక్ తాగినా, చాయ్ తాగినా. స్ట్రీమ్ అయిపోయింది. అండ్ అప్పుడు ఎట్లా బాడీ ఉంది, ఇప్పుడు ఎట్లా బాడీ ఉంది కింద కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను తీసుకునే ప్రోటీన్ వచ్చేసి డే టు డే లైఫ్ స్టైల్లో యాజ్ ఆఫ్ నౌ మజిల్ బ్లేజ్ బయోజైమ్. ఓకేనా, చూస్తారు కదా. సో పొద్దున జిమ్ పోయే ముందు ఒక స్కూప్ అండ్ ఈవినింగ్ ఒక స్కూప్. ఎందుకంటే నేను లిక్విడ్ ఫామ్లో తీసుకుంటా ప్రోటీన్ సోర్స్. ఎందుకంటే నేను ఫాస్టింగ్లో ఉంటాను కదా. సో నా బాడీకి అందాల్సిన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అందదు. సో అందుకే నేను లిక్విడ్ ఫామ్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే లైక్ ఇట్లా ప్రోటీన్ పౌడర్స్లో పొద్దున 25 grams, ఇప్పుడు ఒక 25 grams అనుకోండి, 50 grams రఫ్గా వస్తాయి. సో ఇంట్లోనే నా బీట్రూట్ స్టాక్ ఉంది కదా, నా బీట్రూట్ స్టాక్లో వేసేస్తున్నా. చాలామంది అంటారు కదా అన్న నాకు ప్రోటీన్ డైజెస్ట్ అవ్వట్లే అని. సో ప్రోటీన్ నేను ఎట్లా బ్రేక్ చేస్తా, ఇట్లా బీట్రూట్ స్టాక్లో బ్రేక్ చేసేసుకుంటా. సో నా బీట్రూట్ స్టాక్లోకి యాడ్ చేసేసుకొని జస్ట్ షేక్ కొట్టడే మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్ మా. 3 cheers బేబీ. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, నేను బీట్రూట్ స్టాక్లకే మొత్తం మిక్స్ చేసేసిన నా ప్రోటీన్. సో దట్ నాకు ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది అండ్ ఆల్సో ఫాస్ట్గా నా బాడీకి అబ్జర్వ్ అవుతుంది. 3 cheers బేబీ. నేనైతే తెచ్చుకున్నా ట్రై చేద్దామని చెప్పేసి. సో 50 grams ఉంటుందంట. మరి చూద్దాం, మరి రఫ్గా మిల్కీ మిస్ట్ ఇది, మిల్కీ మిస్ట్ కంపెనీది 50 grams ప్రోటీన్ ఉంటుంది. మరి తెచ్చుకునేది 200 grams. అండ్ దాంతోపాటు ఈరోజు మనం చేసుకోబోయేది ఇది వచ్చేసి మనకి గ్రీన్ పీస్ అనమాట. అంటే బఠానీలు, గ్రీన్ బఠానీ మామూలుగా మనకి రెడీమేడ్ దొరుకుతాయి. సో ఇవి కూడా నేను డిమార్ట్లో చేసిన ప్యాకింగ్ చేసి అమ్ముతారు, 1 kg ప్యాకింగ్. సో ఇట్లా ఫ్రోజన్ అనమాట. ఇవి ఫ్రోజన్వి తెచ్చి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రాబ్లం లేదు. సో ఫ్రోజన్ ఇవి ఒక 100 grams. దీంట్లో వచ్చేసి మనకి రఫ్ ఒక 10 grams ప్రోటీన్ ఉంటుంది. 50 grams + 10 grams 60 grams అయిపోయింది. అండ్ దీంట్లో కంప్లీట్గా వెజ్జీ సలాడ్ అనమాట. ఈరోజు ఓన్లీ వెజిటేబుల్స్, ఇంకా ఏం లేదు. సో మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం నేనైతే మనం పాలకూర యాడ్ చేసుకున్నాం కదా. ఈరోజు అమరాంత్ అనమాట. అమరాంత్ అంటే తోటకూర. తోటకూరని ఇంగ్లీష్లో అమరాంత్ అంటారు. సో ఈరోజు మనం యాడ్ చేసుకుంటున్నాం అమరాంత్ అంటే తోటకూర. సో తోటకూరని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకోవాలి. మామూలుగా ఇప్పుడు మనం తినే కూరగాయలు ఉన్నాయి కదా, టమాటాలు కానీ, క్యారెట్ కానీ, కీర కానీ కడుక్కోవాలి. వాటిని కడుక్కొని తినాలా. అండ్ దీన్ని మనం హై స్టీమ్ కూడా చేయము, హై కుక్ కూడా చేయము. హై కుక్ చేస్తే మళ్ళీ దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి. దీంట్లో కూడా మనకి ప్రోటీన్, విటమిన్స్, న్యూట్రియన్స్ అయితే ఎన్నో ఉంటాయి. బట్ దీంట్లో ఎంత ఉంటుందని ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. మీకు తెలిసిన కింద కమెంట్లో మెన్షన్ చేయరు. టొమాటోలో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందో నాకైతే ఐడియా లేదు రఫ్గా. క్యారెట్లో ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందో నాకైతే రఫ్గా ఐడియా లేదు. సో టొమాటో వచ్చేసి మనకి రఫ్గా 100 grams అనుకోండి, 100 కూడా కాదు, 50 grams 60 grams ఉంటాయి టొమాటోస్. క్యారెట్ వచ్చేసి 100 grams ఉంటాయి, ఎందుకంటే 2 ఉన్నాయి పెద్దగా ఉన్నాయి. అండ్ కీరాలో నాకు తెలిసి ఇది ఒక 150 grams ఉంటుంది. అండ్ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ.
ఆనియన్స్, ఎందుకంటే ఆనియన్స్ కూడా హై ఫైబర్ ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్గా ఫైబర్ ఫుడ్ అనమాట, మనకు మెయిన్ డైజెస్టివ్ కోసం హెల్ప్ చేయడానికి. అండ్ నేను ఇది సలాడ్ని ఒక్కనే తినాను, మా మమ్మీ వాళ్ళు కూడా తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెజిటేబుల్స్ అయితే క్లీన్ చేసేసుకుందాం. మనము వెజిటేబుల్స్ కూడా మంచిగా కడుక్కొని వీటిపైన చెక్కు తీసేయాలి. క్యారెట్కి కీరాకి ఉంటుంది కదా, వీటిపైన చెక్కు తీసేసేయాలి. టమాటాని నార్మల్గా కోసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ కట్ చేయగానే మనకి తురిమేది ఉంటే బెటర్, లేదంటే చేతితో కూడా కట్ చేసుకోవచ్చు. తురిమేది ఉంటే ఏంటంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇక చూస్తారు ఇట్లా, ఇక మన ఇంట్లో ఇది ఉంది తురిమేది. సో దీంట్లో అనేస్తే మంచిగా ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. చెయ్యి జాగ్రత్తమా, చెయ్యి దగ్గర పెట్టారంటే చెయ్యి కూడా వెళ్ళిపోతుంది లోపలికి. ఆయనతో వీడియో చేసుకుంటే అలా చెయ్యి పెట్టారు ఆయన. సో ఇట్లా మంచిగా స్టైలిష్గా పడుతుంది. చూస్తారా క్యారెట్ ఎట్లా ఉందో, మంచిగా స్టైలిష్గా ఉంటుంది. తినేటప్పుడు కూడా మజా వస్తుంది మా. సర 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 కీరాని చూస్తారు కదా. సో కీరాని కూడా ఇట్లా తురుముతున్నా చూస్తారు కదా. వాయమ్మో ఊరినాయన నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి అసలు, చూస్తారు కదా. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకుంటున్నా. సో ఉల్లిగడ్డకి ఇట్లా మొత్తం బ్లాక్ బ్లాక్ కలర్ ఉంటుంది చూస్తారు కదా. ఇది మంచిగా నీట్గా కడిగేసేయండి. సో ఇదేందో ఫంగస్ ఏదో వైరస్ అంట, నేను ఏదో రీసెంట్ టైమ్స్లో వీడియో చూసిన. అదేం హామ్ అయితే ఏం చేయదు, ఎందుకంటే మనం ఎట్లా హీట్ చేసేసుకుంటాం కదా దాంట్లోకి. సో ఇది మంచిగా క్లీన్ చేసేసుకోండి. ఇట్లా బ్లాక్ కలర్ ఉన్నది డైరెక్ట్ అట్లనే వేయకుండా మంచిగా ఇట్లా క్లీన్ చేసేసేయండి. ఇట్లా మొత్తం ఇక చూస్తారు ఇట్లా, నాకు తెలిసి ఫంగస్ అయి ఉంటుంది ఇది. సో అందుకని ఆ వైట్ కలర్ మొత్తం పోయేంత వరకు మొత్తం ఇట్లా నీట్గా కడిగేసుకోవాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఆనియన్ చాపింగ్ వచ్చేసి ఇగో ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చేస్తున్నా. వాయమ్మో ఊరు నాయనో, ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా బ్లేడ్స్. ఆనియన్ కట్ చేసుకున్నాం కదా. సో ఆనియన్ కట్ చేసుకున్నాక టొమాటోని కూడా కట్ చేస్తున్నాం. సో టొమాటోని కూడా వీలైతే చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేయండి. ఇట్లా ఇట్లా చిన్న చిన్న స్లైస్ తీసుకొని ఇట్లా చిన్న చిన్న కట్ చేయండి. ఇట్లా ఎంత చిన్నగా వస్తే అంత మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా చిన్న చిన్న బైట్స్ ఇట్లా కట్ చేసేసేయండి. ప్యాన్లోకి యాజ్ యూజువల్గా నేనైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. మీరు కావాలంటే నార్మల్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, గీ యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. నా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంది. సో నేను 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నా. సో జస్ట్ 2 స్పూన్స్ చాలు. సో బటర్ కూడా మన టీ స్పూన్లు వచ్చేటట్టు 1 స్పూన్ నిండా వచ్చేటట్టు తీసుకోండి మంచిగా. ఓకేనా, ఇంత చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే, అంతే. సో మనము ఒక 20 గ్రామ్స్ ఏమో ఉంటుంది బటర్. అది మొత్తం టోటల్ ఓవరాల్గా వచ్చేసి 100 గ్రామ్స్ ఉంది. సో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 15 గ్రామ్స్ 20 గ్రామ్స్ ఉంటుంది. సో ఇది వేసుకోగానే ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే, సో నేను పన్నీర్ అండ్ ఆల్సో బటానీస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూసారా, పన్నీర్ అండ్ ఆల్సో బటానీస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను నీట్గా. సో యాజ్ యూజువల్గా ఇలా డంప్ చేసేయడం ఇట్లా. వామ్మో ఊరు నాయనో. సో ఇవన్నీ సపరేట్ చేసేయండి. ఒక 3 మినిట్స్ అట్లా మంచిగా స్టీమ్ అవ్వనివ్వండి. ఇది పన్నీరు బఠానీ చూస్తారు కదా, గడగడ గడగడ ఎగురుతుంది. సో దీంట్లోనే మనం అమరాంత్ వేసేసుకుందాం, అంటే తోటకూర. మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుందాం ఇట్లా. సో వేయగానే చూస్తారు ఎట్లా ఉందో, కలిపేద్దాం. కింద మాడిపోతుంది ధనాధనని. మొత్తం ఓవరాల్గా అయితే 5 మినిట్స్ ఉంచుకోవాలి. సో ఇది కలుపుకోవడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అడుగు అంటనియద్దు. అడుగు అంటించినాం అనుకోమా కింద మాడిపోతుంది, టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మనం ఇంత కష్టపడి టేస్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మొత్తం దగ్గరికి అయిపోయింది చూస్తుగా, పన్నీర్ బఠానీ మొత్తం దగ్గరికి అయిపోయింది. సో ఇట్లా దగ్గరికి అయిపోగానే ఇంకా బంద్ చేసేయండి. ఫస్ట్ స్టవ్ బంద్ చేసేసేయండి. వాయమ్మో ఓరినాయనో, నేను కుయిస్ కీస్ అనమాటగా. సో స్టవ్ బంద్ చేసేయండి, ఎక్కువసేపు స్టీమ్ వద్దు. సో వన్స్ మనం స్టవ్ బంద్ చేసినాక ఇది కూల్ డౌన్ స్టేట్కి వస్తుంటుంది. సో అంత లోపల మనం ఏం చేస్తామంటే, లోపల సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాం. సలాడ్ లోపలికి మనము పెప్పర్, సాల్ట్ అండ్ ఆల్సో నిమ్మకాయలు కడుగుతామా. వాయమ్మో ఓరినాయనో, నిమ్మకాయల ఒటాకాయల, నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పడదేమో ఒటాకాయలల్లా. ఒకవేళ వేడి కనుక అయితే, కురుపులు గట్లా అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకు టేస్టీ ఉండాలి, యమ్మీ ఉండాలి కదా. సో పెప్పర్ వేసుకోవాలా, సాల్ట్ వేసుకోవాలా. మనం ఎట్లా కారం వేసుకోం కదా. సో 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పడదేమో ఒటాకాయలల్లా. వాయమ్మో ఊరు నాయనో, మొత్తం పిండి పడదేమో ఒట్టకాయలల్లా. ఎట్లా వినాలి మా, మొత్తం రసం మొత్తం వెళ్ళిపోవాలి బయటికి ఒట్టాకాయలకి. సో రైట్ సైడ్ ఏమో మంచిగా స్టీమ్ చేసుకుంది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా వెజ్జీస్తో కట్ చేసింది ప్లెయిన్. సో మనం దీంట్లో పెప్పర్ వేసినాము, నిమ్మకాయ వేసినాము. ఇప్పుడు మనం జస్ట్ దీంట్లో డంప్ చేసేసుకుందామా. సో మనకి ఇక్కడ టొమాటో, ఆనియన్, కీరా అండ్ ఆల్సో క్యారెట్ చూస్తుగా మొత్తం ఇలా డంప్ చేసేస్తున్నా. సో దీన్ని ఇట్లా నీట్గా మొత్తం ఈవెన్గా కలుపుకుంటే అయిపోతుందమ్మా. నేను ఆల్రెడీ ఈ రెసిపీ ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి అయితే తింటున్నా. సో ఇదే అనమాట మన సీక్రెట్. ఆకలి అయినప్పుడు ఇట్లాంటి సలాడ్స్ తీసుకున్నామా, అస్సలు ఆకలే కాదమ్మా. హెల్దీ ప్రాపర్ న్యూట్రియంట్ ఫుడ్ ఇది.
సో మీ డైట్లోకి మీ లైఫ్ స్టైల్లో కూడా ఖచ్చితంగా ఇది యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి హై ప్రోటీన్ రిచ్ ఇన్ న్యూట్రియంట్ ఫైబర్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా మన వెజీ సలాడ్. సో దీన్ని ప్రిపేర్ చేయడానికి రఫ్గా మనకి 1 hour టైం పట్టింది ఎందుకంటే వీడియో షూట్ చేయాలా, కట్ చేసుకోవాలా. సో ఇలాంటి మరిన్ని న్యూట్రియంట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మరిన్ని రాబోతున్నాయి. హై ప్రోటీన్ స్టాక్ ఇది. రఫ్గా 70 grams మనకి ప్రోటీన్ అయితే ఉంటుంది దీంట్లో మనకి బఠానీ ఉంది, పన్నీర్ ఉంది, ఆనియన్, టొమాటో, అమరాంత్ అంటే తోటకూర, వామ్మో ఓరి నాయను మామూలుగా లేదుగా స్టాకు. నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసేస్తాయి. 3 choice బేబే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మా. ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మీ డైట్లోకి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితే చాలా మంచిది మా. ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. 3 choice బేబే.